ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రాస్టేట్ అన్నది పురుషులందరిలో ఉంటుందన్న విషయం మౌలికంగా తెలుసు. ఎన్లార్జ్మెంట్ ఎవరెవరిలో వస్తుంది సార్? ప్రాస్టేట్ మీరు చెప్పినట్టు ప్రతి మగవాళ్ళలో ఉంటుందండి, కానీ 45-50 ఇయర్స్ తర్వాత అది పెరగడం మొదలు పెడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది అని అంటే దీన్ని స్పెసిఫిక్గా లేదండి, బట్ క్యాన్సర్ మాత్రం కొన్ని కండిషన్స్ వాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి లైఫ్ స్టైల్ ఇది ఈక్వల్ ఇంపార్టెంట్ అండి. గుడ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. సార్ ప్రాస్టేట్ ఫంక్షన్ ఏమిటి యాక్చువల్ ఫండమెంటల్గా అర్థం చేసుకోవడానికి? నార్మల్గా ఇది ఓన్లీ మగవాళ్ళలో ఉంటుందండి. బ్లాడర్ కింద ఉంటుంది, యూరిన్ ప్యాసేజ్ దాని మధ్య నుంచి వెళ్తుంది అన్నట్టు. సెమెన్లో న్యూట్రియంట్స్ కావాలంటే ఈ ప్రాస్టేట్ నుంచి వస్తుంది అన్నట్టు. ప్రాస్టేట్ క్యాన్సర్ ఎంత ఫ్రీక్వెంట్గా ఇప్పుడు చూస్తున్నారు మీరున్న? ఇది మగవాళ్ళలో సెకండ్ మోస్ట్ క్యాన్సర్ అండి. ఒకప్పుడు మేము అనుకునేది ఇది ఎల్డర్లీ పీపుల్లో 70-80 వస్తుంది, ఇది ఓన్లీ అమెరికా కార్ వెస్టర్న్ కంట్రీస్ అనుకునేది. అది చాలా తప్పది. మరి రెండో టెస్ట్ ఏంటి? హైలైట్ కాలేదు కదా అని నిర్ధారణ చేసుకోవడానికి మనకేం ప్రాబ్లం లేదని. పిఎస్ఏ ఒక టెస్ట్ తోటే మనకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అనుమానం ఉందా తెలుస్తుందండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మూత్రపిండాల వ్యవస్థ అండ్ వీటికి సంబంధించిన సమస్యలపై మనం ఎన్నో ఎపిసోడ్స్లో చాలా విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. ప్రత్యేకంగా ప్రాస్టేట్ సమస్యలు ఇప్పుడు పురుషుల్లో పెరుగుతున్న దాఖలాలు బాగా కనిపిస్తున్నాయి. మరి ఇది లైఫ్ స్టైల్ కండిషన్స్ వల్ల అవుతుందా? ఒకవేళ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ జరిగినా, ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చినా కూడా దానికి మరి నివారణ ఏమిటి? ఈజీగా ఇప్పుడున్న టెక్నాలజీతో దాన్ని తీసేయచ్చు అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. వీ హ్యావ్ విత్ అస్ చాలా ఎక్స్పీరియన్స్ ఉండే చాలా నిపుణులు, వైద్యులు, అందరికీ సుపరిచితులు డాక్టర్ పూర్ణచంద్రారెడ్డి గారు. వారు ఏఐఎన్యూలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, చీఫ్ యూరాలజిస్ట్గా, గతంలో కూడా సాక్షి లైఫ్లో చాలా మంచి విషయాలు చెప్పారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ప్రాస్టేట్ అన్నది పురుషులందరిలో ఉంటుందన్న విషయం మౌలికంగా తెలుసు. ఎన్లార్జ్మెంట్ ఎవరెవరిలో వస్తుంది సార్? ప్రాస్టేట్ మీరు చెప్పినట్టు ప్రతి మగవాళ్ళలో ఉంటుందండి, కానీ 45-50 ఇయర్స్ తర్వాత అది పెరగడం మొదలు పెడుతుంది. బట్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ పెరగడం ఏంటంటే అది ఏజ్ తోటి వచ్చింది. ఇప్పుడు వయసు వచ్చినప్పుడు వెంట్రుకలు ఎలా తెల్లగా అవుతాయో ప్రాస్టేట్ కూడా అలా వెళ్ళచ్చు. దాన్ని బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లాసియా అంటే పెరిగినా కూడా అది క్యాన్సర్ కాదు. రైట్. చాలామంది అల్ట్రాసౌండ్ చూడగానే పెరగగానే చాలా కంగారు పడుకుంటూ వస్తుంటారు. బట్ ఆ పెరగడం మనకు ప్రాబ్లం కాదు. కానీ కొన్ని ఎన్లార్జ్మెంట్స్ క్యాన్సర్ తోటి కూడా కూడింది ఉంటుంది అన్నట్టు. దానికి మనం రెగ్యులర్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సార్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి మనకి ఇది ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది అని అడిగితే ఏం చెప్తారు సార్? అంటే అందరికీ రాదు కాబట్టి ఎన్లార్జ్మెంట్, ఎలాగైతే అందరికీ మోకాళ్ళ నొప్పులు కూడా రావు. ఏ కండిషన్స్, ప్రీ కండిషన్స్కి వస్తుంది ఇది? అంటే దీన్ని స్పెసిఫిక్గా లేదండి, బట్ క్యాన్సర్ మాత్రం కొన్ని కండిషన్స్ వాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి లైఫ్ స్టైల్ ఇది ఈక్వల్ ఇంపార్టెంట్ అండి. గుడ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, గుడ్ బాడీ వెయిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. సంబడి ఈజ్ టేకింగ్ ఎక్కువ ఫ్యాట్స్, యానిమల్ ప్రోటీన్స్, రెడ్ మీట్ ఉంది కదండి, వాళ్ళు ఎక్కువ శాతం లాగా కనబడుతుంది అన్నట్టు. సంబడి ఈజ్ టేకింగ్ టమాటోస్, దాంట్లో లైకోపిన్ అని ఉంటుంది, అది తక్కువ చేసే అవకాశాలు ఉంటుంది. ఫిష్ కూడా తక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ గుడ్ ఫుడ్స్, ఆ రెండు బ్యాడ్ ఫుడ్స్ అన్నట్టు. అపార్ట్ ఫ్రమ్ ద లైఫ్ స్టైల్. అండ్ ఇవాళ ఏదంటే ప్రతి ఒక్కరికి ఒబేసిటీ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. అవునండి, ఒబేసిటీ ప్రాబ్లం మీరు చూసేదాన్ని ప్రతి డిపార్ట్మెంట్లో ఒబేసిటీ అంటారు. క్యాన్సర్లో కూడా అదే ఒబేసిటీ ఉంది. దట్ ఆల్సో ఏ హై రిస్క్ ఫ్యాక్టర్. సో వీటితోటి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఇదే కారణం అని కాదు, బట్ వచ్చేదానికన్నా ఛాన్సెస్ విలువలు మాత్రం ఎక్కువ ఉంది. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అయిన తర్వాత అది విజిబుల్గా కనిపిస్తుందా సార్? అంటే అది లేదు కేవలం టెస్ట్లకు వెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా బయటపడుతుందా? మామూలుగా ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమైనా యూరిన్ కష్టం వచ్చినా, ఎక్కువసార్లు వచ్చినా, ఆక్కుంటూ వచ్చినా, లేకపోతే బాత్రూమ్ వెళ్ళి చాలాసేపు వెయిట్ చేస్తుంటారు, అది వచ్చినా, ఏంటంటే బాత్రూమ్ ఎంతసేపు పోతున్నారని వైఫ్ అడిగినా అప్పుడు మనకు బయటపడుతుంది అన్నట్టు. అది ఆర్ ఎట్ టైమ్స్ బికాస్ ఇది యూరిన్ ఫ్లో అనేది ఇప్పుడు ఎన్లార్జ్మెంట్ అనేది ఒకటేసారి కాదు కాబట్టి స్లో అవుతుంది, కాబట్టి మనకు తెలియకుండా కూడా స్లో అవుతుంది. కొంతమంది అనుకుంటారు వయసులో ఇంత వస్తుంది, ఇంతకన్నా ఎక్కువ వస్తుంది, చిన్నప్పుడు 20 ఏళ్లలో బాగా పోస్తుంది కానీ ఇప్పుడు అలా లేదు కదా అని అనుకుంటారు. కానీ ఇది ఒక జబ్బు ఉంది, దాంతో ఆ కారణంతో మనకు అడ్డుపడుతుంది అనేది చాలా తక్కువ మంది తెలుసు అన్నట్టు. ఈ జబ్బుకి లక్షణాలు ఏమన్నా బయట కనిపిస్తాయి సార్? అదర్ దెన్ ఈ మీరు చెప్పిన మూత్రపిండ వ్యవస్థలో యూరినేషన్ స్లో అయిపోవడం కాకుండా ఇంకేమన్నా బయటికి ఏమి ఉండవండి. ఓన్లీ యూరినరీ సిమ్టమ్స్ ఉంటుంది. అదే ప్రాస్టేట్ గ్లాండ్ నుంచి ఎన్లార్జ్ అయింది అనుకోండి, కొద్దిమందికి బాడీలో స్ప్రెడ్ అవుతుంది, ఎందుకంటే బోన్స్లో చాలామందికి స్ప్రెడ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ అని వచ్చేసి ఇవి బయటపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఎల్డర్లీ పీపుల్. ఇది క్యాన్సర్గా మారే పరిస్థితులు ఎలాగైతే క్యాన్సర్ జీన్ అందరిలో ఇతర క్యాన్సర్స్ వస్తాయో
అదే విధంగా మారుతుందా? జెనెటిక్ ఫ్యాక్టర్స్ దీని ఎక్కువగా మామూలుగా కూడా పెరగొచ్చండి. జనరల్గా ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్లో చాలా హై గ్రేడ్ ఉంటుంది. హై గ్రేడ్, అడ్వాన్స్ రెండు వేరు వేరండి. హై గ్రేడ్ అంటే అది చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది. అడ్వాన్స్డ్ అంటే ఫాస్ట్గా పెరిగి ఆ లెవెల్ హై లెవెల్కి చేరుకునడం అన్నట్టు. ఈ జెనెటిక్స్లో మాత్రం అది అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సార్ ప్రాస్టేట్ ఫంక్షన్ ఏమిటి యాక్చువల్ ఫండమెంటల్గా అర్థం చేసుకోవడానికి? నార్మల్గా ఇది ఓన్లీ మగవాళ్ళలో ఉంటుందండి. బ్లాడర్ కింద ఉంటుంది, యూరిన్ ప్యాసేజ్ దాని మధ్య నుంచి వెళ్తుంది అన్నట్టు. సెమెన్లో న్యూట్రియంట్స్ కావాలంటే ఈ ప్రాస్టేట్ నుంచి వస్తుంది అన్నట్టు. సో ఫర్ యంగ్ పీపుల్ ప్రాస్టేట్ ఈజ్ మ్యాండేటరీ. సో మనం ఏ మందైనా కూడా ప్రాస్టేట్ మీద అడ్డగోలుగా వాడకూడదు యూత్లో. వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. వయసు వచ్చిన తర్వాత దెన్ అవసరం బట్టి ట్యాబ్లెట్లు వాడాలి. ఈ సెక్షువల్ హెల్త్కి సంబంధించిన టాబ్లెట్స్ అవి కూడా మరి ప్రాస్టేట్ పై ప్రభావం చూపుతాయా? మామూలు సెక్షువల్ హ్యాబిట్స్ యాక్చువల్గా కొద్దిమందికి యూరిన్ ఫ్రీ ప్యాసేజ్ ఫ్రీ ఉంటుంది. ఈ టెడ్లాఫిల్ అని అవి ఉంటున్నాయి. అది కూడా ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్లో కొద్దిగా ప్యాసేజ్ ఫ్రీ రావడానికి వాడుతుంటాం. సో అది బోత్ దానికి సెక్షువల్ హెల్ప్ చేస్తుంది, యూరిన్ ప్యాసేజ్ కూడా ఫ్రీ అవుతుందండి ఆ ట్యాబ్లెట్ తోటి. రైట్. బట్ దానివల్ల మనకి అంటే ఇప్పుడు ఇవన్నీ వాడడం వల్ల ప్రాస్టేట్ ఫంక్షనింగ్కి ఏమీ ఇబ్బంది కలిగించారు, విఘాతం కలిగించారు. సార్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎంత ఫ్రీక్వెంట్గా ఇప్పుడు చూస్తున్నారు మీరున్న? ఇది మగవాళ్ళల్లో సెకండ్ మోస్ట్ క్యాన్సర్ అండి. ఒకప్పుడు మేము అనుకునేది ఇది ఎల్డర్లీ పీపుల్లో 70-80 వస్తుంది, ఇది ఓన్లీ అమెరికా కార్ వెస్టర్న్ కంట్రీస్ అనుకునేది. అది చాలా తప్పది. బికాస్ ఆఫ్ అవేర్నెస్, బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్ టెస్ట్, హెల్త్ కాన్షియస్ చాలా అయిపోయింది. ప్రతి చోట మనకి ఎగ్జిక్యూటివ్ చెకప్స్ అవి అని ఉంటున్నాయి. దీంట్లో ఒక మంచితనం ఏంటంటే ఈ మేల్ చెకప్ అని ఎగ్జిక్యూటివ్ అని అంటారు కదా, దాంట్లో పిఎస్ఏ కూడా యాడ్ చేశారు. ఓహో. సో దాంతో ఏంటంటే పిఎస్ఏ ఎక్కువ కానీ ఇమీడియట్గా మనకు అలారం లాగా వచ్చి మన దగ్గరకు వస్తుంటారు. సో అది ఒకటి ఇండైరెక్ట్ వే ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ గెటింగ్ దిస్ థింగ్. ఇది మనం సో బేసిక్గా మీరు ఇప్పుడు యాన్యువల్ చెకప్స్లో మీకు ఎలా అయితే ప్యాప్స్మియర్ లేడీస్కి ఉంటుందో అలా ప్రాస్టేట్ చెకప్ కూడా అడల్ట్స్లో పిఎస్ఏ ఇంక్లూడ్ చేస్తారు ఇన్ ద నార్మల్ ప్యాకేజ్. అంటే దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకుంటే తెలుస్తుంది సార్ ఇది? మామూలుగా ఏంటంటే ఆఫ్టర్ 50 years ఒకసారి చేయించుకోవడం బెటర్ అండి. సపోజ్ నార్మల్ వాల్యూస్ 4 to 10 అంటారు, బట్ దట్ చాలా పెద్ద వేరియేషన్. ఎందుకంటే 4 ఉన్నా కూడా 10% మంది క్యాన్సర్ పేషెంట్స్కు బిలో 4లో కూడా రావచ్చు. ఓహో. సో అది ఒక కొలమానం కాదు. ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ కన్నా మన ఇండియాలో ఒక స్టడీ చేసిందంటే అక్కడ 4 ఉన్నా కూడా మనం అంతా ఏంటంటే మన వాల్యూస్ అన్నీ అవుట్ సైడ్ దాంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెడుతున్నాం. కానీ మన బాడీ వేరు, మన కండిషన్స్ వేరు. ఈవెన్ 3లో 3.5లో కూడా వచ్చే అవకాశం ఉంది. బిలో 4 దేర్ అబౌట్ 5-10% ఛాన్స్ ఉంది. బిట్వీన్ 4 to 10లో దేర్ అబౌట్ 30-40% ఛాన్స్ ఉంది. సో చాలామంది ఏంటంటే ఆ 4 to 10 మధ్యలో ఉంది కదా, నార్మల్ వాల్యూ ఉంది, హైలైట్ కాలేదు కదా అని ఊకుంటారు. అది కూడా తప్పే. అది మరి రెండో టెస్ట్ ఏంటి? హైలైట్ కాలేదు కదా అని నిర్ధారణ చేసుకోవడానికి మనకేం ప్రాబ్లం లేదని. పిఎస్ఏ ఒక టెస్ట్ తోటే మనకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అనుమానం ఉందా అని తెలుస్తుందండి. వేరే ఏ టెస్ట్ ఉండదు. ఎన్లార్జ్మెంట్కు అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. అల్ట్రాసౌండ్లో గ్లాండ్ ఎన్లార్జ్ అయినట్టు కనబడుతుంది, ఏమన్నా మూత్రం మిగిలిందా అని తెలుస్తుంది అన్నట్టు. సో అవన్నీ పేషెంట్ మనకు సిమ్టమ్స్ చెప్పినప్పుడు మన దగ్గర రావాల్సి వస్తుంది. కానీ మనం అవేర్నెస్ చేసుకొని యాక్చువల్గా 4 to 10 అనేది కొద్దిగా అది వెరీ వైడ్ రేంజ్ విచ్ ఈజ్ నాట్ రైట్. ఎందుకంటే మా దగ్గర కూడా చూస్తుంటాము 5-6లో హై లెవెల్ వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు. సో వీ హ్యావ్ టు 4 నుంచి వచ్చేస్తే మనం జాగ్రత్త ఒకసారి యూరాలజిస్ట్ కన్సల్టేట్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది కూడా మామూలుగా బయాప్సీ చేసి తెలుసుకోవాలి సార్ ఇది క్యాన్సర్ ఉందో లేదో? మన ప్రోటోకాల్ ఎట్లుందంటే పిఎస్ఏ పెరిగినప్పుడు ఏంటంటే మనం ఒకటి ఎంపీఎంఆర్ఐ ప్రాస్టేట్ అని చేస్తాం. ఎంపీఎంఆర్ఐ ప్రాస్టేట్లో కొన్ని లీజన్స్ ఉన్నట్టుండి దాంట్లో స్కోర్ ఉంటుంది. దాంట్లో హై స్కోర్ పెరాడ్ 4-5 ఉన్న మాత్రం కంపల్సరీ బయాప్సీ చేయాలి. బయాప్సీ చేస్తాము, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. రైట్ లోబ్ లెఫ్ట్ లోబ్ ఉంటుంది కాబట్టి దాంట్లో 6 దీంట్లో 6 చేస్తాము. ఏదైనా ఒక స్పెసిఫిక్ లీజన్ ఉంటే దాన్ని కూడా ఎక్స్ట్రా తీస్తాం అన్నట్టు. రైట్. అప్పుడు మనకు ప్రాస్టేట్ బయాప్సీలో వితౌట్ బయాప్సీ మనం ఎప్పుడు డయాగ్నోస్ చేయలేము. ఉట్టి పిఎస్ఏ బట్టి మనం చెప్పలేము ఇరుకుంది. ఎందుకంటే దేర్ ఆర్ అదర్ కండిషన్స్ వేర్ ద పిఎస్ఏ గోన్ అప్. ఈవెన్ మామూలు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ దట్స్ కాల్డ్ బీపీహెచ్లో కూడా కొద్దిగా పెరగవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదండి, దాంట్లో ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్లో ఇట్ కెన్ గో అప్ టు 30-40-50 కూడా పెరుగుతుంది. కాబట్టి అది ఒక కరెక్ట్ ఇండికేటర్ కాదు. కానీ అలాంటప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ హిస్టరీ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే నువ్వు 1 month తర్వాత రాండి, మళ్ళీ ఒకసారి పిఎస్ఏ చేయమను. అంటే బేసికల్ యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత 1 month, ఎందుకంటే దాని హాఫ్ లైఫ్ ఓన్లీ 5-6 days ఉంటుంది కాబట్టి మల్టిపుల్ హాఫ్ లైఫ్స్ తర్వాత మ్యాక్సిమం 1 month ఆగుతాం అనుకోండి, ఆల్మోస్ట్
ఇంతకుముందు బేస్ వాల్యూ ఎంత ఉందో దానికన్నా కొద్దిగా ఎక్కువ లెవెల్ అవ్వచ్చు. అది సో అంత డ్రాప్ డౌన్ అయింది కాబట్టి ఛాన్స్ ఆఫ్ ప్రాస్టేటైటిస్ అని అనుకుంటాం తప్ప నాట్ బికాస్ ఆఫ్ క్యాన్సర్ అనుకుంటాము. దాని తర్వాత కూడా మనం కొద్దిగా ఫాలో చేయవలసి వస్తుంది వాళ్ళల్లో. రైట్ సార్. ఈ క్యాన్సర్ కూడా అంటే మనకి ఒక ట్యూమర్ లాగా కనిపిస్తుందా ప్రాస్టేట్ క్యాన్సర్, లేక ఒక గ్రోత్ లాగా? ఇట్స్ గ్రోత్ అండి, ఇట్స్ ట్యూమర్. అక్కడ ఉంటుంది కొద్దిగా ఫాస్ట్ అడ్వాన్స్ ఉన్న చోట పక్కన ఉన్న సెమినల్ వెసికల్ అవుట్ సైడ్ పోవచ్చు, కింద రెక్టమ్ ఉంటుంది, ఫ్రంట్ బ్లాడర్ ఉంటుంది. ఏ ఏరియానా ఇన్ఫిల్ట్రేట్ చేయొచ్చు ఓవర్ టైం లేట్ స్టేజ్లో ఉంటే. ఎప్పుడైనా రేర్ కేసెస్లో ఈ ప్రాస్టేట్ సమస్యలు అనేవి సార్ 30-40 ఇయర్స్ వయసు లోపు చూస్తుంటారా ఎప్పుడైనా? 30-40 కొద్ది తక్కువ అండి, బట్ 45-46 స్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు ఎర్లీ ఏజ్ వస్తుందండి. అందుకే వాళ్ళకి చెప్తాం, ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో ఒకరికి వచ్చింది, ఇద్దరికి వచ్చింది అనుకోండి, ముగ్గురికి వచ్చింది అనుకోండి, కంపల్సరీ వారు 45 ఇయర్స్ నుంచే జాగ్రత్త పడాలి. రెగ్యులర్గా పిఎస్ఏ టెస్ట్ చేసుకోవాలి. వేరే వాళ్ళగా 50 ఏళ్ళు 55 ఏళ్ళు అన్నట్టు కాదు. కంపల్సరీ మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే యూ హ్యావ్ టు గెట్ దట్ వేరే జెనెటిక్ టెస్ట్ అని ఉంటుంది. ప్లస్ పిఎస్ఏ కూడా తక్కువ ఏజ్ నుంచే మనం స్టార్ట్ చేయాలి, 45 నుంచి. ఓకే. అండ్ ఒకవేళ తెలుసుకున్నాం అనుకోండి వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంది, వీళ్ళకి వస్తుందని చెప్పి, ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా ఉంటాయా? ప్రాస్టేట్ ఎన్లార్జ్ కాకుండా, క్యాన్సర్ రాకుండా ఏమైనా చేయొచ్చా సార్? రాకుండా మనం చేయలేమండి. వచ్చింది ఎర్లీగా కనుక్కోవడానికి పిఎస్ఏ వాల్యూ ఉంటుంది. అందుకే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు కొద్దిగా ఎర్లీ చేస్తే మనకు అడ్వాంటేజ్ వస్తుంది అన్నట్టు. పేషెంట్ ఎర్లీ స్టేజ్లో ఉండి క్యూర్ అయిపోతారు కంప్లీట్గా. ఎందుకంటే వీళ్ళకి వచ్చేది చాలా ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, ఇవన్నీ అడ్వాన్స్డ్ కేసులు ఉంటాయి. సో మొదటి జాగ్రత్త ఉందనుకోండి, దే ఆర్ క్యూర్డ్ కంప్లీట్లీ. ఈ ప్రాస్టేట్ అనేది ఈజ్ ఇట్ రీప్లేసబుల్ ఎట్ ఆల్? అంటే అది ఒకవేళ ఇబ్బంది అయిపోయి ఇంకా తప్పనిసరి సివియర్ క్యాన్సర్ ఉందనుకోండి సార్, స్టేజ్ 4, అది ఇంకా దానికి నిర్ధారణ చేసి అయ్యాక ఏం చేస్తారు సార్? మనం బయాప్సీలో తెలుసుకుంటామండి. బయాప్సీలో తెలిసేదంటే గ్రేడ్ ఏంటంటే క్యాన్సర్ ఉందని ఒకటి తెలుసుకోవడము, అది ఎలాంటి క్యాన్సర్. ఇప్పుడు మనకు జనరల్ టర్మ్స్లో, ఊరి టర్మ్స్లో చెప్పాలంటే, మనకు ప్రతి పాము చూసేవారికే నాగు పాము, తాసుపాము అనిపిస్తుంది. బట్ అన్నీ కావు, కొన్ని ముట్టుకున్నా కూడా కరవవు. ఇవి కూడా కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. 3+3 అని ఉంటుంది, 3+4 అని ఉంటుంది. అవి చాలా స్లోగా గ్రోత్ వస్తుంది. దాంతో మనకి ఏం నష్టం కలగదు, కానీ ట్రీట్మెంట్ చేసుకోవాలి డిపెండింగ్ ఆన్ ద వైస్. అదే ఈ 3+3 అనేది 80 ఏళ్ళలో ఉందనుకోండి, వీ డోంట్ టచ్ దెమ్, వీ జస్ట్ అబ్జర్వ్ దెమ్ ఇన్స్పైట్ ఆఫ్ మనకు తెలిసిన తర్వాత కూడా. ఇంకొకటి ఏంటంటే అదే 4+5 ఈ హయ్యర్ గ్రేడ్ ఉందనుకోండి, చాలా అగ్రెసివ్గా ఉండాలండి ట్రీట్మెంట్. యూజువలీ ప్రాస్టేట్ క్యాన్సర్ బయటపడేసరికి స్టేజ్ 2 దాటిపోయి ఉంటుందా? అలా ఏం లేదు. ఎందుకంటే ఈ రోజులలో మనం చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయి ఈ టెస్టులు రెగ్యులర్ అవుతున్నాయి కాబట్టి ఎర్లీ డయాగ్నోస్ అయ్యే కేసులు కూడా చాలా ఉన్నాయి. కానీ చేసుకొని వాళ్ళల్లో మాత్రం లేట్ స్టేజ్లో పోయే అవకాశం ఉంది, చాలామందికి అలాగే ఉంటుంది. అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఉంటుందా? దేర్ ఆర్ సమ్ పేషెంట్స్, అదే ఈ హై గ్రేడ్ అనేది ఉన్నది అనుకోండి, అవి చాలా ఫాస్ట్ పోతాయండి. ఫాస్ట్ పోయినా కూడా బట్ ఇవాళ క్యూర్ బాగుంది కాబట్టి దే ఆర్ రిలేటివ్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్, మంచి లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది అడ్వాన్స్ ఉన్నా కూడా. సో దీనికి సర్జికల్ ఆపరేషన్ కాకుండా కీమోథెరపీ ఇవన్నీ కూడా ఎలా అయితే రొటీన్ ప్రోటోకాల్స్ ఉంటాయి సార్ ఒకవేళ ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యాక? అంటే ఇలా ఉంటుంది, మనకు డయాగ్నోజ్ అయినప్పుడు 2 రకాలు చూస్తామండి. లోకలైజ్డా, అడ్వాన్స్డ్ మొత్తం బాడీ స్ప్రెడ్ అయిందా. లోకలైజ్డ్ అంటే మనం క్యూరేటివ్ ట్రీట్మెంట్ కొరకు ఆలోచిస్తాం. దాంట్లో మనకు రోబోటిక్ సర్జరీ ఉంటుంది, లేకపోతే రేడియోథెరపీ ఉంటుంది. లోకలైజ్ వాటికి ఎర్లీ స్టేజ్, అదే ప్రాస్టేట్ నుండి ప్రాస్టేట్ బయటికి వెళ్ళలేదు, ఏ ఆర్గన్లో పెనట్రేట్ కావట్లేదు అనుకుంటే, ఇంకెక్కడ బాడీ లేదనుకుంటే మాత్రం మన ఇంటెన్షన్ ఏంటంటే మొత్తం క్యూర్ చేయడానికి ఉండాలి. సో సర్జరీ చేస్తే మొత్తం ప్రాస్టేట్ ఆ పక్కన సెమినల్ వెసికల్ తీసేస్తాము. అదే రేడియోథెరపీ అనుకోండి, ఎక్కడ లీజన్ ఉందో అక్కడ ఇస్తారు, దాన్ని బట్టి కొద్దిగా హార్మోన్స్ కూడా పెడతారు. ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే పురుషుల్లో సార్ రికవరీ 100% ఉంటుందా? ఎర్లీ స్టేజ్లో తక్కువ గ్రేడ్ ఉందనుకోండి, 3+3, 3+4, చాలామంది బాగుంటారండి. సంవత్సరాల కొద్దీ దే విల్ బి ఫైన్, దే షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం, క్యూర్ అని చెప్పుకోవచ్చు. ఎర్లీ స్టేజ్ వస్తే, లేట్ స్టేజ్ వస్తే మాత్రం మళ్ళీ అగైన్ దే విల్ రికవర్, దే విల్ ఎస్కేప్ ద రెస్పాన్స్. ఎవరికి సపోజ్ ఏ టెస్ట్లు చేయించుకోలే, పిఎస్ఏ టెస్ట్ చేయించుకోలే, అలా ఇలా ఉన్న పళంగా సడన్గా ఒక ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కనిపించాలి అంటే, అదర్ దెన్ యూరినేషన్ ఇష్యూస్ విచ్ ఇస్ అ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఇష్యూ, ఇంకేమన్నా నొప్పి కానీ ఫిజికల్గా కానీ ఇంకేమన్నా డ్రైన్ అవుట్ అయిన పరిస్థితులు కానీ ఇవన్నీ ఏమన్నా అలాంటి లక్షణాలు ఉంటాయా? లేదండి. ఇది ఒకటి ఏంటంటే, ఇది ప్రాస్టేట్ స్పెషల్లీ ఈ హై గ్రేడ్ అనేది బోన్స్కు స్ప్రెడ్ అవుతుంది. మొత్తం స్పైన్ పైన సర్వైకల్ నుంచి కింది వరకు కొద్దిమందికి చెదలు పట్టినట్టు తయారైపోతుంది. సో దే కమ్ విత్ ద బ్యాక్ పెయిన్. చాలామంది తెలియక ఏదో బ్యాక్ పెయిన్ ట్యాబ్లెట్ రాస్తారు, పోతుంటారు. అవునవును. సో అలాంటి ఎల్డర్లీ పీపుల్ ఆర్ సంబడి హ్యాజింగ్ బ్యాక్ పెయిన్, ఒక పిఎస్ఏ టెస్ట్ కూడా యాడ్ చేసుకోవడం ఉత్తమం. సింపుల్ టెస్ట్లో మనకు పిఎస్ఏ ఉందనుకోండి, విల్ గో ఇన్ దిస్ ఫామ్,
లేకపోతే బ్యాక్ పెయిన్ లాగా ఎంఆర్ఐ రొటీన్గా చేసుకొని చూసుకోవచ్చు అన్నట్టు. జస్ట్ ట్యూమర్ లేకుండా ఉత్త ఎన్లార్జ్మెంట్ ఉంటే సార్ అది సర్జరీ చేస్తారా, ష్రింక్ చేస్తారా? రెండు ఉంటాయండి. మామూలు ఎన్లార్జ్ ఏమో బీపీహెచ్ అని, అది మామూలుగా వయసుతో వస్తుందండి. ఇప్పుడు ఇది ప్రాస్టేట్ అనేది ఈ మధ్య నుంచి ట్యూబ్ ప్రాస్టేట్ వెళ్తుంది. ఈవెన్ అల్ట్రాసౌండ్లో మనకు నార్మల్ అని చెప్పినా కూడా ఇది ఇన్సైడ్ పెరిగేసి ఆ ట్యూబ్ని ప్రెస్ చేసింది అనుకోండి, యూరిన్ కష్టం కావచ్చు, మెడికేషన్ కావచ్చు, అవసరం ఉంటే యూరిన్ ఆగిపోవచ్చు, సర్జరీ కూడా కావచ్చు. అదే ఇంకొక గ్లాండ్ చాలా పెద్దగా ఉంది, 200 grams ఉంది, కానీ ఈ ట్యూబ్ని ప్రెస్ చేయట్లేదు, ఇది యూరిన్ ప్యాసేజ్ని చేయనప్పుడు వాటికి ఏం మెడికేషన్ కూడా అవసరం లేదు. అదే 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 సో ఇట్ ఆల్ క్వశ్చన్ ఆఫ్, చాలామంది అంటారు ప్రాస్టేట్లో నార్మల్ ఉంది అని సార్ మీరు ఆపరేషన్ అని చెప్తున్నారు. ఇట్ ఆల్ డిపెండ్, యూరోప్లో వేరే పారామీటర్స్ ఉంటుంది, దాన్ని చూసుకొని మనం చేయాలన్నట్టు. యాజ్ సచ్ సార్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ క్యాన్సర్ లేకపోయినా కూడా ఇతరత్ర కిడ్నీ ఫెయిలియర్కి కానీ, బ్లాడర్ ప్రాబ్లమ్స్కి కానీ, కిడ్నీ ఇన్ఫెక్షన్స్కి, బికాజ్ యూరిన్ ఫ్రీగా పాస్ అవ్వకపోతే డయాలసిస్కి వెళ్ళే అంత పరిస్థితి వచ్చి అలా ఏమన్నా అవుతుందా? ఈ ప్రాస్టేట్ క్యాన్సర్లు ఏమందండి, ఒకటేమో యూరిన్ మిగిలొచ్చు, ఈ కిడ్నీ ట్యూబ్స్ కూడా దాని ఆల్మోస్ట్ ప్రాస్టేట్ కొద్ది దూరాన్నే ఉంటుంది. ఇది బాగా ఎన్లార్జ్ అయితే 2 ట్యూబ్స్ కూడా బ్లాక్ చేస్తుంది, కిడ్నీ స్వెల్లింగ్స్ అవుతాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఒకసారి ఇంకా ఎక్కువ ఎన్లార్జ్ అయిపోయి ఆ పక్కన లింఫ్ నోడ్స్ అని ఎన్లార్జ్ అయిపోయి ఈ కాలు నుంచి వచ్చే లింఫాటిక్ బ్లాక్ అయిపోయి కాళ్ళు కూడా ఉబ్బుతాయి. ఓహో, అలా కూడా ఉంటాయి. సో కాళ్ళు ఉబ్బినప్పుడు ఇంత చూడాలి మనం లోపల మనుషుల్లో, అంటే అందరిలో ఉండదు, బట్ రేర్ కేసులో ఇవి ఉంటుంది అన్నట్టు. రైట్. సో ఈజ్ ఇట్ ఈజీ టు టేక్ కేర్ సార్ ఓవరాల్గా ప్రాస్టేట్ని, అంటే ఆర్గన్ ప్రాస్టేట్, ఈజ్ ఇట్ ఈజీ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్? అంటే దానికి మీరు అన్నట్టుగా లైఫ్ స్టైల్ ఒబిసిటీ ఒకటి, లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ కూడా కొంత దాన్ని డ్యామేజ్ అవ్వడానికి, ఎన్లార్జ్ అవ్వడానికి ఎక్కువ తోడ్పడతాయి. కరెక్ట్ అండి, ఇవన్నీ ఎక్కువ చేస్తుంది. కంప్లీట్గా మనం ఏదో చేస్తే స్టాప్ అవుద్ది అన్నట్టయితే ఉండదు, బట్ ఇవన్నీ కొద్దిగా పెరిగేదాన్ని కొద్దిగా ఫాస్ట్ చేస్తాయి అన్నట్టు. సో ఇవాళ చాలా రకాల యాంటీ ఏజింగ్ అండ్ వెయిట్ లాస్ డ్రగ్స్ అండ్ అలాగే ఇప్పుడు ఈ జుట్టు ఊడిపోతే ఒక మందు, అలా రకరకాలు వాడుతున్నారు కదా సార్, వాటి వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా ఈ మొత్తం మూత్రపిండాల వ్యవస్థ, ప్రాస్టేట్కి కానీ? ఇది చాలా ప్రాబ్లం అవుతుందండి. ఈ స్పెషల్లీ హెయిర్ అనేది యంగ్ పీపుల్లో చాలా కాన్షియస్ అయిపోతున్నారు. సో వాళ్ళు ఏంటంటే దే గో టు డర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ పెడుతుంటారు. దాంట్లో ఒకటి ఫినెస్టైడ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుందండి, అది 1 mg. అదే 5 mg అయితేనేమో పెద్దవాళ్ళకు ప్రాస్టేట్ బాగా పెరిగితే తగ్గేయడానికి వాడతాం. సో ఈవెన్ 1 mg వాడినా కూడా ఇట్ హ్యాస్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్. ఒకటేమో సెక్షువల్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, ముందల్లే వాళ్ళు యంగ్ పీపుల్ మ్యారేజ్ ఏజ్ లేటు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆల్రెడీ సైకలాజికల్ టెన్షన్స్ విత్ ద వర్క్ అండ్ ఆల్ దో థింగ్స్. సెకండ్ థింగ్ ఇస్ ఇన్ఫర్టిలిటీ, సమ్ అమౌంట్ ఆఫ్ స్పర్మ్లో కూడా పారామీటర్స్ మారుతాయి, ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 6 months కన్నా ఎక్కువ వాడితే ఆ పిఎస్ఏ లెవెల్ 3 ఉండేది 1.5 కనబడుతుంది. సో మేము మల్టిప్లై చేస్తాం దాన్ని. సపోజ్ ఒక 45-50 year old అతను వాడారు అనుకోండి, మనకు 5 కనబడేదంటే 10 అన్నట్టు. యూ షుడ్ నాట్ బి హ్యాపీ దట్స్ 5, 3 కనబడేది 6 అన్నట్టు. దెన్ యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్. సో దాన్ని 2 తోటి మల్టిప్లై చేసి చూస్తాం. రైట్ రైట్ రైట్. మీరు చెప్పారు కదా సార్ ఇందాక 4 to 10 అనేది ప్రాపర్ ఇది కాదు, అది ఇట్ ఇస్ జస్ట్ వెరీ ఒక ఇండికేటర్ మాత్రమే అని. అంతే అండి. అసలు దేనికి వాడతారు అది? ఒకవేళ ఇది ఇఫ్ ఇట్స్ నాట్ ఇండికేటివ్, ఇది క్యాన్సర్ వస్తుందా లేదా అని మనకి 3 వచ్చిన వాళ్ళకు కూడా ఉంటుందని చెప్తున్నారు కదా సార్. అంటే ఆ టైంలో మనకు కొద్దిగా జాగ్రత్త ఉండాలి, కొన్ని ఎగ్జామిన్ చేయాలి, ఇవన్నీ చూడాలండి. ఇప్పుడు మనం 4 to 10 ఉందనుకోండి, ఒకటేమో ఎడ్యుకేటెడ్ చాలామంది యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు ఎంఆర్ఐ చేస్తుంటాము, కొంతమంది ఊరి వాళ్ళు వస్తారు 5 to 6 తోటి వస్తారు, వాళ్ళకి ఇవన్నీ పెద్ద టెస్ట్ చేయాలంటే కష్టం అవుతుంది. సో వాళ్ళకి ఏం చెప్తామంటే ఏం లేదండి, వరీ కావాల్సిన అవసరం లేదు, రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తే ప్రాస్టేట్ నార్మల్ ఉందనుకోండి, అంటే ఎన్లార్జ్ ఉంది కానీ హార్డ్గా లేదు, హార్డ్ ఉందంటే క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక 2 నెలల తర్వాత రండి, మళ్ళీ ఒకసారి పిఎస్ఏ టెస్ట్ చేద్దాం, ఏదైనా ఇన్ఫెక్షన్ తోటి పెరిగి ఉంటే తగ్గొచ్చు, అదే లెవెల్ ఉందంటే మళ్ళీ అబ్జర్వ్ చేద్దామండి, మీరు రెగ్యులర్ చెకప్ ఉండాలండి. స్లోగా పెరుగుతుంది అనుకోండి, 2 times అలా పెరిగిందంటే వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. అది సార్. సో అయితే మరి ఇవాళ మనం అంటే ప్రాస్టేట్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుతునుకుంటున్నాం కాబట్టి డాక్టర్ పూర్ణచంద్ర రెడ్డి గారు, ప్రేక్షకులకి, సాక్షి ప్రేక్షకులకి మీరు ఇచ్చే బెస్ట్ సూచనలు ఏంటి అసలు? అంటే టు కీప్ ట్రాక్, టు బీ హెల్దీ అండ్ ఏజింగ్ కూడా ఇటువంటి సమస్యలు రాకుండా, దాని బారిన పడకుండా ఉండాలంటే? అదే అండి, అన్ని జబ్బుల్లాగా ప్రాస్టేట్ కూడా హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుడ్ ఫుడ్, ఈ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ, ఈ రెడ్ మీట్ ఎక్కువ అనేది దే ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీ ఆస్పెక్ట్, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇంక్లూడింగ్ ద ప్రాస్టేట్ కూడా. క్యాన్సర్ కూడా ఉందన్నట్టు. ఈ హెల్దీ ఫుడ్ లైక్ టమాటో అండ్ ఆల్ దోస్ థింగ్స్ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. చాలామంది టమాటో అంటే ఏదో స్టోన్స్ తయారైతే వరకు ఒక అపోహ ఉంటుంది, చాలా తప్పండి.
మన పూర్వీకులు ఏమనుకున్నారు అనుకుంటే టమాటాలో గింజలు ఉంటాయి కాబట్టి దాని నుంచి సీడ్స్ స్టోన్స్ ఫామ్ అవుతుంది అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ టమాటాలో ఉండే ఆక్సిలేట్స్ మామూలుగా ఉండే వేరే ఆల్మండ్ వాటర్ల కన్నా చాలా తక్కువ. కానీ ఈ ప్రాస్టేట్ని మాత్రం ప్రతి ఒక్కడు స్టోన్ అంటే ప్రాస్టేట్ లాగా స్టోన్ అంటే టమాటో లాగా ఆలోచిస్తున్నారు. అలాగే స్టోన్ ఈ టమాటో ఒకటే కాదు సార్, ఆవగింజ పోపు వేస్తాం కదా సార్, ఆ పోపు కూడా స్టమక్లోకి వెళ్ళిపోతే అది ఏదో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, ఇంకెక్కడో వీళ్ళది ఇరుక్కుపోతుందని కొంతమంది అపోహపడుతూ ఉంటారు. అదేం లేదండి, మనకు న్యాచురల్గా పూర్వీకులు చెప్పినవన్నీ కరెక్టే ఉన్నాయి. అది సో టమాటాలతో ఏమవ్వదు, అబ్సల్యూట్లీ టమాటో పాలకూరతో కూడా ఏమవ్వదు. టమాటో తోటి ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ గుడ్ అంటారు. దాంట్లో ఉండే లైకోపెన్ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రివెన్షన్లో టు సమ్ ఎక్స్టెంట్ కొద్దిగా హెల్ప్ చేస్తుంది. పాలకూర టమాటో కూడా బ్యాడ్ కాంబినేషన్ కాదు. పాలకూర బ్యాడ్ కాంబినేషన్ కాదండి, పాలకూరలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఈ ఆక్సిలేట్స్ అనేది. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్టోన్స్. ఈ దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా టమాటా కన్నా పాలకూర కొద్దిగా కేర్ఫుల్ తినాలి. మోడరేట్ క్వాంటిటీలో అబ్సల్యూట్లీ మనం ఏదో పప్పులు వేసుకోవడం వాటిలో వేసుకోవడం ఏమీ కాదు, ప్రాబ్లం కానీ కాదు. రైట్ సార్. డాక్టర్ పూర్ణచంద్ర రెడ్డి గారు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు ఇవాళ, ఆల్ అబౌట్ ప్రాస్టేట్ అండ్ హౌ టు టేక్ కేర్, సిమ్టమ్స్ ఏంటో చెప్పి అన్నిటికంటే ముఖ్యంగా జుట్టు ఊడిపోవడానికి వాడే మందు ఎలాంటి సమస్యలకు దారి తీస్తుంది, దానివల్ల ఇన్ఫర్టిలిటీ పెరిగిపోతుందని చెప్పి కూడా మనకు స్టడీస్ వస్తున్నాయి. సో ఆ విషయం కూడా మీరు ఇవాళ చాలా కొత్త విషయం చెప్పారు మాకు ఇవాళ. సార్, జెనెటిక్స్ అంటే జెనెటిక్గా క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ తర్వాత జనరేషన్స్ ఎన్ని జనరేషన్స్ టెస్ట్ చేసుకుంటూ పోవాలి సార్? జెనెటిక్ టెస్ట్ ఫర్ ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రతి ఒక్కరికి అవసరం లేదండి. లో గ్రేడ్ ఉన్న వాళ్ళకి మేము చేయం. ఓన్లీ హై గ్రేడ్ అండ్ అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళకి చేస్తాం. అది వాళ్ళకి సపోజ్ అది ఈ హై పాజిటివ్ వచ్చి దాంట్లో BRCA1 BRCA2 అని ఉంటుందండి. అది ఉంటే మాత్రం మనం నెక్స్ట్ వాళ్ళ పిల్లలు, ఫాదర్ ఉంటే ఫాదరు, వాళ్ళ బ్రదర్సు, నీసు, వీళ్ళందరికీ వేరే వాళ్ళందరూ చేయాలండి. ఇది చాలామంది ఏంటంటే ప్రాస్టేట్ మగవాళ్ళే ఉంది కాబట్టి మగవాళ్ళే చేయించుకుంటారు. చాలా తప్పది. ఎందుకంటే ఈ BRCA1 BRCA2 అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ద ప్రాస్టేట్, ఇట్ ఈస్ ఫర్ ద బ్రెస్ట్ అండ్ ఓవరీస్ అండ్ ప్యాంక్రియాస్ ఆల్సో. సో వాళ్ళు కూడా, లేడీస్ కూడా, అమ్మాయిలు కూడా చేయించుకోవాలి. 100% BRCA ఈ పాజిటివ్ ప్రాస్టేట్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళ సంబంధికులు, పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ కంపల్సరీ చేయించుకోవాలండి. ఎందుకంటే ఇది జెనెటిక్ ఉంది. దీంతో ప్రాస్టేట్ వస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, ఓవరీ క్యాన్సర్ వస్తుంది. సో లేడీస్ కూడా చేయించుకోవడం అనివార్యం. జెనెటిక్స్ అంటే డైరెక్ట్ ఆఫ్ స్ప్రింగ్కే వస్తుందా, కొంచెం చుట్టూ సిస్టర్స్ కిడ్స్, బ్రదర్స్ కిడ్స్ వాళ్ళకి కూడా వస్తుంది? అందరికి వస్తుంది. ఇది ఎందుకంటే ఇది సపోజ్ ఒకరికి వచ్చింది అనుకోండి, ప్రాబ్లీ అంతకుముందు ఉన్న వాళ్ళ ఫాదర్కు జీన్ ఉండొచ్చు, అది ప్రజెంట్ కాకపోవచ్చు, వీళ్ళకి ప్రజెంట్ అయ్యొచ్చు. సో వాళ్ళకు ఉందనుకోండి, వాళ్ళ బ్రదర్స్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. మన బ్రదర్స్ చూసుకోవాలి, సిస్టర్స్ చూసుకోవాలి, వాళ్ళ పిల్లలు చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. దే షుడ్ బి విజిలెంట్. అది చాలా వైటల్ ఇన్ఫర్మేషన్ సార్. ఇది తప్పకుండా ఐ థింక్ జెనెటిక్స్ ఇప్పుడు అంటే క్యాన్సర్ జెనెటిక్గా సంక్రమిస్తుంది తెలిసినప్పటికీ ప్రాస్టేట్ విషయంలో మరింత జాగ్రత్త పడాలంటున్నారు. కేవలం అబ్బాయిలకే కదా, అమ్మాయిలు పుట్టారు కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. అది వాళ్ళకి ఓవేరియన్ క్యాన్సర్గా ఇంకో క్యాన్సర్గా రావాలి. బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్ అండి. 50 to 60% విత్ దిస్ పాజిటివ్ ఉన్న వాళ్ళకు వాళ్ళ లైఫ్ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ ఇది 20-30% ఓవరీ క్యాన్సర్ రావచ్చు. సో అదే మనం ఎర్లీగా స్టార్ట్ మ్యామోగ్రామ్ ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి, ఎర్లీగా వస్తే దే బికమ్ క్యూర్డ్. అంతే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం నమస్కారం సార్.